నమస్తే, నేను సిరి. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం అయితే మనకు తెలుసు. దాన్ని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి గతంలో నుంచి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్నికల ముందు, దాంతో ఇప్పుడు విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ రద్దు అయిపోయింది, అంటే ప్రైవేటీకరణ చేయలేదు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి అయితే పులివెందులో వదిలేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు చూస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం అది ఎప్పటి నుంచి అసలు దానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ ప్రైవేటీకరణ ఎప్పుడైతే ఈ అంశం వచ్చిందో 1350 రోజుల నుంచి అక్కడ కార్మికులు ధర్నా చేస్తున్నారు ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పేసి. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ పడింది. ఏదైతే ప్రైవేటీకరణ అవుద్దారని ఇన్ని రోజులు అనుకున్నారో ఇంకా ఇప్పటి నుంచి ప్రైవేటీకరణ లేదు అని చెప్పేసి. మరి దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి దెబ్బ పడిందని అనుకోవచ్చు. మరి అవునమ్మా, ఇది మీరు అన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ మేము చిన్నప్పుడు 1970లో ఇది పెద్ద ఉద్యమం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చాలామంది పోలీస్ ఫైరింగ్లో కూడా చనిపోయారు. అది అంత ఉద్యమం జరిగి అంత ప్రాణ నష్టం జరిగిన తర్వాత శాంక్షన్ అయింది, సరే ఏర్పాటైంది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అదే పెద్ద పరిశ్రమ. ఆ పరిశ్రమని కాపాడుకోవటం కోసం ఇప్పుడు రాక అన్ని ప్రభుత్వాలు పోరాడిని, ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రైవేటైజేషన్ చేయటానికి, ఆయన ఈ ఫ్యాక్టరీని మూసేసేయటానికి కూడా ఎలా ప్రవర్తించాడనేది ఆయన దగ్గర పనిచేసిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పాడు. సుబ్రహ్మణ్యం గారితోనే అన్నాడంట, ఇది ఫ్యాక్టరీ మూసేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తే ఎలా ఉంటుందని. ఆయన ఆశ్చర్యపోయాడంట. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీయటం ఏంటి, రియల్ ఎస్టేట్ డెవలప్ చేయటం ఏంటి, ఈయన ఏం మాట్లాడుతున్నాడని. అప్పుడు అన్నాడంటే, ఇదేంటండి ఆలోచన, ఏం తప్పే ఉంది, అదేమన్నా పెద్ద విచిత్రమా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎట్లాగ తీసేయాల్సిందే కదా, అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే మనకు బోల్డ్ డబ్బులు వస్తాయి, ఇన్ని వేల ఎకరాలు ఉంది కదా. అంటే తీసేయడం అంటే ఎందుకు తీసేస్తారు సార్ అసలు అక్కడ, అంటే తీసేయాల్సిన అవసరం ఏముంది అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ప్రభుత్వానికి డబ్బులు చేసేసుకోవచ్చు, ప్రైవేట్ పరం చేసేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఆ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళిపోతారు, మనకు రియల్ ఎస్టేట్ ల్యాండ్ మనమే తీసేసుకోవాలి, ఫ్యాక్టరీ మాత్రం ఎవరికైనా ఇచ్చేయాలి. దాని కింద కొన్ని వేల ఎకరాలు ఉంది, దాదాపు 7-8 వేల ఎకరాలు ఇంకా ఇప్పటికీ కూడా ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. అంత ల్యాండ్ బ్యాంక్ ఉన్న పరిశ్రమ ఏదీ లేదు. అట్లా ఆయన ఇప్పుడు కూడా ఆర్థికంగా లాభం ఏంటనేది ఆలోచిస్తాడు. అందువల్ల దీన్ని ఏమనుకున్నాడంటే, ఆయన అదానీ లాంటి వాళ్ళకి ఇప్పించేస్తే మనకి క్విట్ ప్రోకోలాగా మనకు డబ్బులు వచ్చేస్తాయి, తర్వాత అందులో కొంత రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి కూడా ఉంది, ఆ పెట్టుబడి నగదు వెనక్కి వచ్చేస్తుంది, మనం ఏదో ఒక కార్యక్రమాలు చేసేసుకోవచ్చు సొంతంగా అనేది ఆయన ఇప్పుడు కూడా ఇట్లా రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చి అందులో కిక్ బ్యాక్స్ తీసుకోవటం ఇలాంటివి చేయటంలో ఆయన దిట్ట. అట్లా కూడా ఆయన ఆలోచించాడు. అంటే ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బయటికి చెప్పాడంటే ఎంత కుట్రపూరితమైన ఆలోచన ఆయన మనసులో ఉందనేది మనం ఆలోచించాలి. ఇంతమందికి ఉపాధి ప్రత్యక్షంగాను పరోక్షంగా కల్పిస్తుంది, రాష్ట్రానికి చెందిన అతిపెద్ద పరిశ్రమ. భవిష్యత్తులో కూడా ఇది ఇంకా పెరిగితే మనకు పన్నుల రూపంలో ఎప్పుడు కూడా ప్రభుత్వ ఖజానాకి డబ్బు అందుతుంది, ఉపాధి పెరుగుతుంది అనేది ఆయన అసలు ఆలోచించలా. ఇప్పుడు ఆయన ఆలోచన ఎట్లా ఉందంటే, ఇది అదానీ కానీ అంబానీలు కానీ ఎవరైనా సరే ఒక ప్రైవేట్ పారిశ్రామికవేత్త ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఆయన ఉక్కు గనుల శాఖ మంత్రితో చెప్పాడు. దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది, త్యాగాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత ప్రాణాలు అర్పించి ఆ టైంలో ఎంతో కష్టపడి చేసిన వాళ్ళు. దాదాపు నేను 10-12 ఏళ్ళ వయసు నాకు, అంతే. అప్పుడు చిన్నాళ్ళం మేము, అప్పుడే హై స్కూల్లోకి వచ్చిన టైం అనమాట. బహుశా నేను కూడా 68-69లో ఈ ఉద్యమం జరిగింది. అయితే ఇది ప్రైవేటైజేషన్ అవటానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫామ్ స్టాండ్ తీసుకున్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము నిలబడతాము, మీరు దీన్ని కొనసాగించాలి అని. ఇప్పుడు ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, అది ఇంకా ఇతర ఉక్కు కర్మాగారాలను కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా దానిలో ఆ సంస్థల్లో మెర్జీ చేసేసి ఉత్పత్తి కొనసాగించాలనేది ప్రభుత్వం ఒక ప్రతిపాదన వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు విజయం కింద లెక్క. ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్ళిపోతే అది చరిత్రలో వెళ్ళిపోయేది ఎక్కడికో.
అది ఫ్యాక్టరీ ఉండకపోయేది, ఉపాధి ఉండకపోయేది, అది రియల్ ఎస్టేట్కి ఉపయోగించుకునే వాళ్ళు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అవును సార్. ఈయన అట్లాంటి ప్రతిపాదనకి ఒప్పుకోలే. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ప్రభుత్వ రంగ సంస్థను కొనసాగించాలి, ఇది మా ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన సంస్థ, ఇంత పెద్ద సంస్థ ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇంత ఉపాధి కల్పించేది కానీ, ఇంత ఆర్థికంగా పన్నులు కట్టడానికి కానీ. అయితే ఇప్పుడు ఏమైందంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది పెద్ద సంస్థ కాబట్టి అందులో దీన్ని మెర్జీ చేసేస్తే, విలీనం చేస్తే దీనికి ఉనికి ప్రమాదం లేదు ఫస్ట్. తర్వాత ఉపాధి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరికీ పక్క. ఇప్పుడు 2030 నాటికి కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది, 300 మిలియన్ టన్నుల ఉక్కుని మనం ఉత్పత్తి చేయాలి అని. అంటే అప్పటికి మన ఆర్థిక వ్యవస్థ ఇంకా పరిపుష్టం అవుతుంది. అప్పటికి మనకి స్టీల్ వినియోగం చాలా కావాల్సి వస్తుంది. అంటే నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుంది, ఆటోమొబైల్ రంగం అన్నీ కూడా చాలా పరిశ్రమలకి కావాల్సింది ఇనువే. ఇనుము అనేది చాలా, ఇనుము సిమెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి ముడి పదార్థాలు, ముడి సరుకులు ఏదైనా నిర్మాణ రంగానికి. కాబట్టి ఆ 300 మిలియన్ టన్నుల లక్ష్యం కనుక చేరాలనుకుంటే విశాఖ లాంటి కొన్ని పెద్ద పరిశ్రమల్ని ఎట్టి పరిస్థితిలో కొనసాగించాలి. ఇప్పుడు దాన్ని కొనసాగించడానికి ఒక హామీ అయితే దొరికింది. అది ఒక రకంగా ఉపాధి కల్పించడానికి మన యూత్కి ఎంత ఉపయోగపడుతుందో అట్లాగే ప్రభుత్వానికి కూడా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ ప్రభుత్వ రంగంలో కొనసాగటం అనేది కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఇవన్నీ కూడా నవరత్నాల కన్నా పెద్ద పెద్ద సంస్థలు. భారీ, ఇప్పుడు దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్ అని చెప్పొచ్చు. తర్వాత వైజాగ్లో ఉత్పత్తి అవుతున్న ఇనుము నాణ్యత, ఉక్కు నాణ్యత కూడా చాలా, ఇది మా ఆంధ్రప్రదేశ్కి తలమానికమైన సంస్థ, ఇంత పెద్ద సంస్థ ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇంత ఉపాధి కల్పించేది కానీ, ఇంత ఆర్థికంగా పన్నులు కట్టడానికి కానీ. అయితే ఇప్పుడు ఏమైందంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది పెద్ద సంస్థ కాబట్టి అందులో దీన్ని మెర్జీ చేసేస్తే, విలీనం చేస్తే దీనికి ఉనికి ప్రమాదం లేదు ఫస్ట్. ఎక్కువ వాల్యూ ఉన్నది. చాలా పరిశ్రమలు కోరుకుంటాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులకి విశాఖ స్టీల్ వాడతారు. అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా 60 అంతస్తులు, 100 అంతస్తులు, 70 అంతస్తులు కట్టే భవనాలకు కూడా విశాఖ స్టీల్ అడుగుతారు వాళ్ళు. ఒకవేళ ప్రొడక్షన్లో రెడీగా లేకపోతే కూడా 15-20 రోజులు ఆగైనా సరే విశాఖ స్టీలే వాడతారు ఆ ప్రాజెక్టులు మొత్తానికి. అది కమిట్మెంట్ అన్నమాట, అంత నాణ్యతగా ఉంటుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దీన్ని ఎట్లయినా ప్రైవేట్ పరం చేసి తను లబ్ధి పొందాలనుకున్న ఇది పాచిక పారల. అది చంద్రబాబు నాయుడు గారి విజయం అనుకోవాలి. కూటమిలో భాగస్వామిగా ఆయన చేసిన ప్రతిపాదనని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తాము, అటువంటి పరిస్థితి అంటే మూతపడే పరిస్థితి అయితే ఉండదు, ప్రైవేట్ పరం కూడా కాదు, కొనసాగిస్తామని చెప్పడం అనేది గొప్ప విషయం. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక శుభవార్త కింద లెక్క. అదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం మా శ్రీ, మన వీక్షకులు కూడా నమస్కారం.